సార్ నాకు నిజంగా ఇంకొక చిన్న విషయం సార్. అంటే రీసెంట్‌గా మనకి తెనాలిలో ఏదైతే పోలీసుల ట్రీట్‌మెంట్‌కి సంబంధించి దళితులకి సంబంధించి దళితులు వాళ్ళనంటే వాళ్ళని ఇలా చేస్తారా? వాళ్ళు ఏ నేరమైనా చేయొచ్చు, మర్డర్ అయినా చేయొచ్చు, లేదా ఇంకొకటైనా చేయొచ్చు. అయినా కూడా అలా శిక్షించడం తప్పు అనేవాళ్ళు మొన్న ఎక్కువైపోయారు. అంటే దీని సార్ మీద ఇప్పుడు ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు మామూలుగా గంజాయి మత్తులో మనం ఒక తప్పు చేసి అవునండి. ఆ తప్పు నుంచి కాపాడుకోవడం కోసం కులాన్ని వాడాలనుకుంటే అది ఎవడు తప్పండి? అవునండి. అంటే క్రైమ్‌కి కూడా కులం, మతం ఏంటనేది నాకు నా అర్థం అభిప్రాయం. కాలేదండి. ఇప్పుడు ఒకప్పుడు పోలీస్ యూనిఫామ్ అవునండి. అంటే ప్రజల్లో ఒక గౌరవం, భయం ఉండేది. అవునండి. లేకపోతే పొలిటీషియన్స్ చెప్పినట్టు ఆడించాలి, మేము చెప్పినట్టే చేయాలని గత ప్రభుత్వం ఒక అలవాటు చేసింది. అవును. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించాలి అనేది విధంగా వాళ్ళకు ఫుల్ రైట్స్ ప్రొవైడ్ చేసింది. ఈ అవును. రోజు ఇప్పుడు పోలీసులు కొట్టారు అని చెప్తున్నారు. అవునండి. మరి నువ్వు పోలీసులు ఎందుకు కొట్టారు అన్నది విషయం తెలుసా? అవునండి. వాళ్ళు గంజాయి తాగి అవును. ఒక దళిత మహిళ భర్తని, అవును. అది కానిస్టేబుల్ పోలీస్ డ్యూటీకి వెళ్తుండగా యూనిఫామ్ లో ఉన్న వ్యక్తిని కొడితే మరి దళిత మహిళకి అన్యాయం జరిగింది కదా. ఏం అవునండి. మాట్లాడాలి? అంతే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి ట్వీట్ వేయడం నిజంగా అతను రాజకీయానికి అనర్హుడు అని చెప్పి నేను డిసైడ్ చేశాను. అవునండి. ఎందుకంటే అతను ఒకడు, అంబటి రాంబాబు ఒకడు, అంబటి రాయుడా, అమ్మటి రాంబాబు. అంబటి రాంబాబు ఇతను ఏం పని ఉందండి వీళ్ళకి? సోషల్ మీడియాలో ట్వీట్ చేయడానికి ఆధారాలు చూసి పెట్టాలి కదా. అంటే వెనకేసుకు వస్తుందంటారా? అంటే గంజాయి బ్యాచ్‌ని ఇలాంటి నేర చరిత్రలు ఉన్న వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్‌సీపీ వెనకేసుకు వస్తుందని అనుకోవచ్చా? సార్ ఇది మీరు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కలిసి అన్ని విధాలుగా తన సమస్య చెప్పుకొని తనకు ప్రతి కష్టానికి అండగా నిలబడతానని చెప్పిన తర్వాత కూడా ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నాడు, కళ్యాణ్ గారిని కలలేదు, ఒంట్లో బాగోలేదు అని చెప్పి ఓ న్యూస్ ని ప్రచురించడం చేసిన ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర న్యూస్ హ్యాండిల్ చూడండి. అదే వైసీపీకి సపోర్ట్ గా నిలబడుతుందా? అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైసీపీలో నాయకులు చూడండి, జగన్మోహన్ రెడ్డి అంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, ఓ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి అరే సమాచారాన్ని సంపూర్ణంగా సేకరించి ట్విట్టర్ లో ట్వీట్ చేయాలి. నువ్వు ప్రజలను రెచ్చగొట్టే విధంగా, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, నువ్వు రాజకీయ లబ్ధి కోసం సామాన్యులు వాళ్ళు కొట్టు చచ్చిపోయే విధంగా నువ్వు ట్వీట్లు చేస్తే నువ్వెందుకు ప్రజానాయకుడు అవుతావు? నువ్వు ప్రజాద్రోహి. జగన్మోహన్ రెడ్డి ప్రజాద్రోహి. అంటే ఏమన్నా నాకు అనిపిస్తుంది మీకు, నేను మొన్న పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాగే దళితులు అంటే ఏదో ఒక వెలివేశారు అనే కార్యక్రమాన్ని అక్కడ మొదలుపెట్టారు. తర్వాత అదే ఇప్పుడు పార్టీలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి బలంగా నిలబడినటువంటి వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే తెనాల్లోనే ఇదే దళిత కార్డుని మళ్ళీ అక్కడ కూడా వాడుతున్నారు. అంటే ఒక పథకం ప్రకారం ఏమన్నా జనసేన పార్టీలో ప్రధానంగా ఉండేటువంటి లీడర్స్ని ఏమన్నా టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా? సార్ ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు వన్ ఆఫ్ ద కీ పిల్లర్స్ ఆఫ్ జనసేన పార్టీ సక్సెస్. డెఫినెట్‌గా అవును. ఓకే, ఆయన పర్యవేక్షణలో, ఆయన అండర్ లో అన్ని మా టీంలన్నీ కూడా పనిచేసినాయి. ఆయన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్. ఈ రోజు అధికారం ఉంది, అధికారం లేనప్పుడు కూడా ఆయన తప్పించి తెనాల్లో అనేక సమస్యల మీద ఆయన సొంత నిధులతో పనిచేసిన వ్యక్తి. అవునండి, డెఫినెట్ గా ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చేసిన కార్యక్రమాలే తప్ప మిగతా వాళ్ళు చెప్పుకోవడానికి కూడా లేదు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పితే తిరిగి మళ్ళీ ఈ రోజు జనసేన పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఆయన తెనాల్లో చేస్తున్న అభివృద్ధి అది కనబడతా ఉంది. అది ఒక సంవత్సరం వ్యవధిలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సివిల్ సప్లైస్ లో మీరున్న డైరెక్టర్ గా ఉన్న సివిల్ సప్లైస్ లో కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని ఎవరూ టచ్ చేయలేనటువంటి ఒక మాఫియాను కూడా మనోహర్ గారి నేతృత్వంలో టచ్ చేశారంటే అది చాలా పెద్ద సాహసం అనే అనుకోవాలి. సార్ నేను చాలా దగ్గర నుంచి చూసాను. మనోహర్ గారు ద మోస్ట్ ఇంటెలెక్చువల్ పొలిటీషియన్ అండి. అండ్ దట్ గ్రౌండ్ లో పబ్లిక్ తో తిరిగిన వ్యక్తి. ప్రతి సమస్య మీద రాష్ట్రంలో ఏ మూలకు తీసుకెళ్లి ఏ సమస్య గురించి మాట్లాడినా ఆయన రాజకీయ అనుభవం ఆయన చూడండి లేదు, ఆయన దాని గురించి పని చేయనిది కూడా లేదు. ప్రతి దాని మీద కూడా ఆయన పనిచేశారు, ప్రతి దాని మీద కూడా ఆయన అవగాహన ఉంది. ఈ రోజు పౌర సరఫరాల శాఖని ఒక అద్భుత స్థాయిలో నడిపిస్తున్నారు. గత ప్రభుత్వం సుమారుగా 8,000 కోట్ల పైన అప్పు చేసి వదిలేస్తే
దాన్ని ఇమ్మీడియట్ గా తీర్చి అవును పౌర సరఫరాల శాఖను ముందుకు తీసుకెళ్లి ఖరీఫ్ రబీ సీజన్ లో అత్యధిక ధాన్యం కొనుగోలు రైతుల దగ్గర నుంచి చేసి ఈ రోజు సుమారుగా 5 లక్షల మంది రైతులు బెనిఫిట్ పొందే విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. నిజమే. ఇప్పుడు మీరు చూస్తే రేషన్ కార్డులు చూడండి, అవును జనాలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అవునండి అవునండి ఎవరైనా కలిసి సార్ మాకు ఈ సమస్య ఉందని చెప్తే అది నిజంగా జెన్యూన్ గా సమస్య అయితే వెంటనే పరిష్కారం లభిస్తుంది. అవునండి పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని కాపాడుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్న వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. ఇప్పుడు ఆయన ఏదో రకంగా దెబ్బతీయాలి కదా, చిన్న అంశం దొరికితే తెనాలి గురించి టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. అవును ఏమన్నా పార్టీ కొంచెం ఏమైనా దృష్టి పెట్టిందా ఇలాంటి వాటి మీద? ఏమన్నా పథకం ప్రకారం వెళ్తున్నారని అనిపించిందా ఏమన్నా పార్టీకి కూడా ఇలాగా? ఏదండి ఇలా అంటే పథకం ప్రకారమే ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద తర్వాత నాదెళ్ల మనోహర్ గారి మీద ఒక వెళ్తున్నారు అన్నట్టుగా ఏమన్నా అనిపించిందా పార్టీ అధిష్టానానికి కూడా? సార్ ఇది ఈ రోజు అధికారంలో ఉన్నామనే కాదండి, అవును అధికారంలో లేనప్పుడు పథకాలు కాదండి, ప్రత్యక్షంగా అందరికీ కనిపించే విధంగా అవును బహిరంగంగా మా పైన దాడులు చేసి మా పవన్ కళ్యాణ్ గారిని తొక్కాలని చెప్పి ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నాదెళ్ల మనోహర్ గారిని టార్గెట్ చేసి ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భం మీ అందరికీ తెలుసు. అవును నిజమే. ఈ రోజు ప్రక్షాళన జరుగుతుందండి. అవును ఇటు ప్రభుత్వ అధికారుల్లో గాని పోలీస్ యంత్రాంగాన్ని గాని లేకపోతే ఏ యంత్రాంగం తీసుకోండి, ప్రతి శాఖను కూడా ప్రక్షాళన చేసి ప్రజల కోసం పనిచేసే విధంగా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ, అక్కడ కూడా అంటే ఇందులో ప్రజలకి చేసే కార్యక్రమంలో సీక్రెట్ లేదండి. అవునండి అవును డైరెక్ట్ ఓపెన్ సీక్రెట్ లా చేస్తున్నారు. పబ్లిక్ కి తెలిసే విధంగా ప్రతి అంశం కూడా సామాన్యులు ఇబ్బంది పడకుండా చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ని పథకాలు పొందినా అట్లా తిప్పు కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు వెనకాల రాష్ట్ర ప్రజానికం నిలబడుతుంది. ప్రత్యేకంగా మా జన సైనికులు ప్రతిదీ ఎదుర్కొంటారు. రైట్ అండి థ్యాంక్ యూ అండి శివదత్ గారు, చాలా థ్యాంక్ యూ, చాలా ఎక్కువ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. సో ఇదండి అంటే జనసేన పార్టీ మీద వస్తున్నటువంటి దుష్ప్రచారాలని ఆయన వాలంటీర్గా ఉన్నప్పుడు కూడా చాలా బలంగా ఆ వాలంటీర్ వ్యవస్థ అంటే ప్రజా పోరాట యాత్ర అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక కవచంలా ఏర్పడినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు కూడా ఆ పార్టీ మీద ఏ రకంగా నింద వేద్దాం అనుకున్నా ఆయన ప్రత్యక్షంగా ఆ రోజు ఇక్కడ సదరు వ్యక్తిని చూశారు కాబట్టి ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. లేదంటే ఇది తప్పు అని పోర్ట్రేట్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉండేవాళ్ళు. సో ఏదేమైనా సరే శివదత్ గారు చెప్పేది ఏంటంటే జనసేనని అన్ని విధాలా కూడా ఇలాంటి వ్యక్తుల్ని మేము చాలామందిని చూసాం, ఆయన అధికారంలో లేనప్పుడు చాలా కుట్రలు చేశారని చెప్పి శివదత్ గారు చెప్తున్నారు. సో ఎప్పటికప్పుడు మనం నిజాన్ని ఇలాంటి విషయాలను ముందైతే బయట పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రజల్ని ఇలాంటి వాటి నుంచి కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది.